అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆన్లైన్ కాంపిటేటివ్ గైడెన్స్ సెంటర్కి వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ జనరల్ స్టడీస్లో అగ్రికల్చరల్ ఎకానమీ సంబంధించి హరిత విప్లవం యొక్క సత్ఫలితాలు ఏమిటి అనేదంటే ఉత్పత్తిలో పెరుగుదల జరిగింది. అదేవిధంగా 73, 74లో నూతన వ్యవసాయ విప్లవం, తర్వాత వాణిజ్య పంటల మీద ప్రభావం అనేది ఎటువంటిది చూపలేదు అనేది, తర్వాత వచ్చి అనుబంధంగా ఉపాధి పెరుగుదల అనేది జరిగింది, పేదరికం తగ్గుదల జరిగింది. వ్యవసాయ హరిత విప్లవం వల్ల వ్యవసాయానికి ఉత్పాదక అందించి ఎరువులు, క్రిమిసంహారకాలు, వ్యవసాయ పనిముట్టు తయారీ పరిశ్రమలు అయితే బాగా అభివృద్ధి చెందాయి. నూనె గింజల ఉత్పత్తి అయితే మాత్రం గణనీయంగా పెరిగింది అనేది ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ చేసుకుని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అంటే 7 మిలియన్ టన్నుల నుంచి 61 ఉంటే 17, 18, 24.5 మిలియన్ టన్నులు పెరిగింది అనేది. అదేవిధంగా 42.6 మిలియన్ టన్నులకు వేరుశనగ, సోయాబీన్స్ ఉత్పత్తి అనేది రికార్డు స్థాయిలో పెరగడం అనేది జరిగింది. ప్రతికూల ప్రభావాలు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి పెట్టుబడిదారీ వ్యవసాయం అనేది వచ్చింది. కొన్ని ప్రాంతాలకే పరిమితం అవ్వడం, కొన్ని పంటలకి పరిమితం అవ్వడం, పెరిగిన ఆదాయ వ్యత్యాసాలు, భూగర్భ జలాలు క్షీణించడం అనేది, గ్రామీణ పట్టణ వలసలు అనేవి జరిగింది అనేది ప్రతికూలంగా మనం తీసుకున్నట్లయితే. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో మాత్రం భూగర్భ జలాలు అనేవి భారీగా తగ్గిపోయి రసాయనికలు వాడడం నీటి వనరులు అనేవి దెబ్బతిన్నాయి అనేది కూడా నేల అనేది కూడా అనారోగ్యానికి గురైంది అనేది. ప్రతికూల పరిష్కారాలు రసాయనిక ఎరువులు బదులు సేంద్రియ మనకి బయో ఎరువులు వాడడాన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ప్రతికూలంగా చెప్పాలంటే సేంద్రియ ఎరువులు ప్రోత్సహించాలి, కంపల్సరీ చేయాలి. అది నీటిని ఎక్కువగా ఉపయోగించే పంటలకి మనం బిందు సేద్యము, మన వాటర్ వేస్ట్ అవ్వకుండా మనం ఈ బిందు సేద్యాన్ని స్ప్రింక్లర్ వ్యవస్థల ద్వారా నీటిని పొదుపు చేయడం అనేది కూడా చాలా అత్యవసరం అనేటటువంటిది. అది ఇంకుడు గుంతలు తవ్వడం అనేది వర్షపు నీటిని, అలాగే నేలలో పోషక స్థితిని పెంచడానికి ఆరోగ్య సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. గోధుమ నుంచి పప్పు ధాన్యాలు, తృణధాన్యాలను మనం పంటలను ప్రోత్సహించాలి. అదేవిధంగా ఆహార ధాన్యాలపై ప్రజల్ని మనకి అవేర్నెస్ అనేది తీసుకురావాలి. రైతు ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేసి సాంకేతికంగా టెక్నాలజీ అభివృద్ధి చేసుకుని మార్కెటింగ్ సదుపాయాలు అనేవి వాళ్ళకి కల్పించాలి. విభిన్న వాతావరణ పరిస్థితులకు కూడా తట్టుకునే విధంగా అలాంటి వంగడాలను అభివృద్ధి చేయవలసినటువంటి దానికి ఐసీఆర్లు, వ్యవసాయ విద్యాలయాలను అనుసంధానంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఇక్కడ మనకి పరిశ్రమలు ప్రోత్సహించడం. ఫస్ట్ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా వాటర్ని వేస్ట్ అవ్వకుండా మనం కాపాడుకోవాల్సిందంటే అవసరం. నీరు అంటే నేల ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రియులు వాడుకొని జరగాలి. ఈ 4 పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్వెన్షనల్గా అడిగినా, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడిగినా కూడా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.